రైట్. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయములన్నీ క్రొత్త నిబంధన గ్రంథములో సంఘమునకు మాదిరిగా, సూచనగా, సాదృశ్యంగా, మహిమకు సిద్ధపరిచే దాని కొరకు వ్రాయబడి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవులకు, ఐఎమ్ సారీ టు సే, పాస్టర్లకి తెలియని విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథం అంటే ఆదికాండం నుంచి మలాకీ వరకు, కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త ప్రకటన వరకు అనుకుంటున్నారు. కనుక పాత నిబంధన అనేది ఏమిటంటే సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకి మోషే ద్వారా ఒక అగ్రిమెంట్ అయింది కదా, ఒక నిబంధన. దట్స్ కాల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్, విచ్ ఇస్ ఓల్డ్ కవెనెంట్ ఇన్ అదర్ వర్డ్, రైట్? అంటే ఇలా చేస్తే నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు. ఏమన్నా తప్పితే ఇదిగో గొర్రెపిల్ల రక్తం, లేదా పస్కా రక్తం, లేదా ఎద్దుల రక్తం, దీంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ మ్యాటర్ రాసి పెడితే అది నిబంధన గ్రంథం. ఈ వాక్యాలు రాస్తే నిబంధన పలకలు. ఇవి పెట్టిన గుడారం పేరు నిబంధన గుడారం. ఇట్స్ ఆల్ అబౌట్ కవెనెంట్. దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా సీనాయి కొండ మీద జరిగిందని ఏమంటారు? పాత నిబంధన. ఇప్పుడు మలాకి వరకు ఉన్నది ఏమిటి? పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో వ్రాయబడ్డ గ్రంథం అది. అంటే ఫుల్ ఫామ్ రాయాలంటే ఏమని రాయాలి? పాత నిబంధన కాలములో వ్రాయబడిన గ్రంథం అని రాయాలి. అంత పొడుగుని షార్ట్ కట్ చేసి పాత నిబంధన గ్రంథం అన్నారు. అట్లని పాత నిబంధన అంటే మొత్తం నిబంధన కాదు కదా, అగ్రిమెంట్ సేనాకోవడం జరిగింది మాత్రమే. 2 కొరింథీ పత్రిక 3:14 పౌలు గారు మాట్లాడుతూ అక్కర్లేదులేండి, చూడండి చాలు. అక్కడ ఏమంటాడంటే, చాలామందికి మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన సంగతి తెలియక నేటి వరకు అది చదువుతున్నప్పుడు ఆ ముసుగే నిలిచి ఉన్నది అన్న వచ్చిన మన క్రైస్తవ సంఘ శాఖల్లో కొందరు చదివి పాత నిబంధన కొట్టివేయబడింది, అది మనం చూడకూడదని ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ జోలో పెట్టుకుని తిరుగుతున్నాడు. మీకు అర్థమైందా? పాత నిబంధన కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడింది? సీనాయి కొండ మీద దేవునికి మనుషులకు మోషే ద్వారా ఒక ఒప్పందం జరిగింది కదా, అది కొట్టివేయబడి, ఏది? జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం అనే ఒప్పందం కొట్టివేయబడి కల్వరి కొండ మీద యేసు క్రీస్తు రక్తము ద్వారా చేయబడిన క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. కొట్టివేయబడింది సీనాయి కొండ మీద ఒప్పందం, అమలులో ఉన్నది కల్వరి కొండ మీద జరిగిన నిబంధన. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మలాకి దాకా కొట్టివేయబడింది అనుకుంటున్నారు. యెషయా మొదలుకొని మలాకి వరకు ఉన్న ప్రవచన గ్రంథములలో ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, ఇంకా ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. గోగు మాగో యుద్ధాలు లాంటివి. ఇప్పుడు మనకు జరుగుతున్న వార్ ఏదైతే ఉందో చాలా చిన్నది, ఇది అసలు ముచ్చటిది కాదు. రష్యా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలి. అమెరికా ఏం చేయలేక ఇంతకాలం గుడ్డిగా బీభత్సంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది కదా ఇజ్రాయెల్ని. బైబిల్లో రాస్తాడు ఎహెస్కేల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలట తమ విచారాన్ని మాత్రం వ్యక్తం చేస్తాయట, సపోర్ట్ చేయవు సరిగ్గా. ఇంత బీభత్సం జరగబోతుంది. ఈ నెరవేరవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. 3వ దేవాలయం కట్టబడాలి, చాలా అనుదిన బలి స్టార్ట్ అవ్వాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం నెరవేరాలి. నెరవేరవలసిన ప్రవచనాలు కుప్పలు తెప్పలు ఉంటే ఆల్రెడీ కొట్టివేయబడిందంటే వాళ్ళకి అర్థం కాక కొట్టివేయబడింది నిబంధన. ఏది? సీనాయి కొండ మీద అమల్లో ఉన్నది కల్వరి కొండ. మొత్తం కొట్టివేసేయడం కూడా కంగారు పడే వ్యవహారం అది కాదని మనవి చేస్తున్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథము అనే టైటిల్కి పూర్తి లైన్లో చెప్పాలంటే పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో రాసిన గ్రంథం అని అర్థం. మీరు అవును అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే, సరే అనిపిస్తే ఏమనాలి? ఎన్ని బాధలైనా పడగలం కానీ మౌనాన్ని పడలేము. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, ఒకరితో ఒకరు మాట్లాడుకొని కూర్చొని ఒక 2 రోజులు చూద్దాం. అసలు అప్పుడు దాని విషయం అర్థమైంది, మౌనం ఎంత ప్రమాదకరమో. ఇంగ్లీష్లో ఒక ఏన్షియంట్ ప్రొవర్బ్ ఉంది, ఒక బీభత్సమైన సేయింగ్ ఉంది. ఆ సేయింగ్ ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్ అని ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్. నేను దానికి కిలోమీటర్ కవిత రాశాను. అండ్ ఆఫ్ కోర్స్ ద అన్బేరబుల్ సిచ్యువేషన్ ఆల్సో సైలెన్స్ అని రాశాను కిలోమీటర్. ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ సౌండ్ ఈజ్ సైలెన్స్ ఆల్సో. ఎందుకంటే అది ఇంట్లో మీకు